ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే. చాలా మంది అడిగే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, డిజిటల్ మార్కెటింగ్ లో సాలరీస్ ఎలా ఉంటాయి? వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాను. సరేనండి, మీరు చెప్పారు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాం, బాగానే ఉంది. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాం, బాగానే ఉంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తో పాటు ఇంకో పాటు అన్ని చేసి బాగానే ఉందండి. మాకు జీతాలు ఎలా వస్తాయి అనేది ఒక ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, అడ్రస్ చేయాల్సిన ప్రశ్న. జీతాలు ఎలా ఉంటాయి అనేది ఇండస్ట్రీ వైడ్ మనకు తెలిసినట్టు డిఫరెంట్ జీతాలు అనేవి ఉంటాయి. నేను కలిసిన బిగ్గెస్ట్ డిజిటల్ మార్కెటర్కి 9 లక్షలు పర్ మంత్ కూడా చూసిన రోజులు ఉన్నాయి. ఈ రోజు ఆయన 15 లక్షల్లో ఉంటాడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు మహానుభావుడు. కానీ వాళ్ళు చేసే వర్క్ కూడా చాలా చాలా ఇంటెన్స్గా, చాలా టార్గెట్ ఓరియంటెడ్గా, చాలా ప్రెషరైజ్డ్గా ఉండే వర్క్స్ కూడా ఉంటాయి. బట్ ఇండియాలో ప్రాక్టికల్గా స్కిల్ నేర్చుకున్న తర్వాత వచ్చే జీతాలు ఎలా ఉంటాయి? నెంబర్ 1, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఎవరెవరిని హైర్ చేసుకుంటారు? ఫస్ట్ వాళ్ళు హైర్ చేసుకునేది కంటెంట్ క్రియేటర్ని, అంటే కంటెంట్ రైటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని. ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చేస్తాయి కదా మేడం అని అంటే, ఎంత ఏఐ టూల్స్ వచ్చినా ఒకవేళ ప్రాపర్ ఏజెన్సీ అయితే వాళ్ళు ఎస్ఈఓకి కంపల్సరీ కంటెంట్ రైటర్ని హైర్ చేసుకుంటారు. వాళ్ళు మీకు ఒక 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందంటే 20,000 జీతం ఇస్తారు. మీకు ఫస్ట్ ఫ్రెషర్గా వస్తారు అంటే 12,000 జీతం ఇస్తారు. ఓకే, మీరు కనుక 12,000 నుంచి మొదలు పెట్టుకుంటే మీరు 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 50,000 జీతం కూడా వస్తుంది. మీకు ఒకవేళ 7 to 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కంటెంట్ క్రియేటింగ్, రైటింగ్ మాత్రమే నేను చెప్పేది, 80,000-90,000 కూడా శాలరీ ఉంటుంది నెలకి. ఎక్స్పీరియన్స్ని బట్టి పెరుగుతుంది ఇది. ఓకే, 2 ఎస్సీఓ. నెక్స్ట్ ఎవరిని హైర్ చేస్తాము అంటే సోషల్ మీడియా మేనేజర్స్, ఎస్సీఓ, వీళ్ళని హైర్ చేసుకుంటాం. సరే, ఫస్ట్ ఎస్సీఓ గురించి మాట్లాడదాం. ఎస్సీఓలో మనకి ఒకవేళ 4-5 years ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే 7.5 lakhs per annum, అంటే నెలకి 60,000 నుంచి ఉంటుంది. 4-5 ఎక్స్పీరియన్స్. అదే ఫ్రెషర్ 1 year 2 years 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి 15,000 బేసిక్, 15-20,000తో స్టార్ట్ అవుతుంది. ఎస్సీఓలో ఎక్స్పర్టీస్ కనుక ఒక 4-5 years వస్తే కనుక ఖచ్చితంగా 60-70-80,000 వరకు కూడా వస్తుంది. అద్భుతంగా 5 ఏళ్ళు లిటరల్లీ చాలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ మీద కనుక ఒక ఇండివిజువల్ పనిచేస్తే ₹1,00,000 జీతం కూడా ఎస్సీఓ వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే యాడ్స్ చేయడం, మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, బింగ్ యాడ్స్, ఏఓఎల్ యాడ్స్, సర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, యాప్ యాడ్స్, షాపింగ్ యాడ్స్, డబ్బుతో వ్యవహారం. 1 dayలో ₹2,00,000 స్పెండ్ చేసే కెపాసిటీ ఉండి దాన్ని ఆప్టిమైజ్ చేసే కెపాసిటీ ఉండే ఇండివిజువల్కి ఉన్న వరకు వెళ్ళినట్లయితే వాళ్ళకి ₹2,00,000 జీతం కూడా నెలకు ఉంటుంది. కాకపోతే ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు 15-20,000తో స్టార్ట్ అవుతారు. ఫస్ట్ 1 year, 2 yearsకి 25-30,000 వస్తుంది. 2 years తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ వస్తే 40,000 నుంచి 5 years తర్వాత ₹1,00,000 వరకు ఈజీగా పర్ఫార్మెన్స్ మార్కెటర్ 5 yearsలో ₹1,00,000 per month సంపాదించే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు యూట్యూబ్ ఎస్సీఓ ఇండస్ట్రీ ఎట్లా అయిపోయిందని అంటే, సిఎంఎస్ ఛానల్స్ చాలా వచ్చాయి. వందల ఛానల్స్ క్రియేట్ చేసే హబ్ ఛానల్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి కదా. వాటిల్లో ఏంటి అంటే మెయిన్ సాలరీస్ కానీ ఇది కానీ ట్రైనింగ్ వాళ్ళే, ఫోటోషాప్ ట్రైనింగ్, ఎస్సీఓ ట్రైనింగ్ వాళ్ళే ఇవ్వడం వల్ల ఇనీషియల్గా వాళ్ళకి 12,000-15,000లోనే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వర్క్ లోడ్ కూడా చాలా ఎక్కువ ఇస్తూ ఉంటారు సిఎంఎస్ కంపెనీస్లో. ఏజెన్సీస్లో ఏంటంటే 10,000-15,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫుల్ టైమ్. 20,000 ఒకవేళ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంది, చాలా బాగున్నారు ఫుల్ టైం అంటే 50-60,000 కూడా ఈజీగా ఇస్తారు. యూట్యూబ్ ఎస్సీఓ వాళ్ళకి 50-60,000 అనేది ఈజీగా వస్తుంది. కొంతమంది యూట్యూబ్ ఎస్సీఓకి అసలు ఛార్జ్ చేయకుండా పర్సంటేజ్, యాడ్సెన్స్లో మీకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి కదా, దాంట్లో మాకు పర్సంటేజ్ కావాలి, మేము ఇంక్రీజ్ చేస్తామనే వాళ్ళు కూడా మార్కెట్లో ఉంటారు. సో మేము ఎలా అంటే మేము కంపల్సరీ రీటైనర్ తీసుకుంటాం మామూలుగా మా ఏజెన్సీలో. సో మేము శాలరీసే ఇస్తాం అన్నమాట. సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ విషయం. 3వ కేటగిరీ ఎస్సీఓ కాకుండా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంతా కాకుండా సోషల్ మీడియా మేనేజర్. జస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వరకు చూస్తే 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఒకవేళ మోర్ దెన్ 15 accounts హ్యాండిల్ చేస్తే 30,000 జీతం వరకు కూడా ఇవ్వచ్చు. 15 accounts, కమ్యూనికేషన్, క్యాలెండరు, తర్వాత ఇవన్నీ చేస్తే 30,000 వరకు కూడా జీతాలు ఇస్తారు. 25,000-30,000 కూడా శాలరీస్ ఇస్తారు. అయితే ఇనీషియల్గా ఫస్ట్ 1 month 2 months 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 20,000 లోపే ఉంటుంది సార్. ఫస్ట్ 2 years సస్టైన్ అవ్వడమే. మీరు గమనిస్తే అన్నిట్లో చూస్తే కూడా అంతే.
ఫస్ట్ 2 ఇయర్స్ సస్టైన్ అవ్వడమే ఇంపార్టెంట్, అంతవరకే ఇస్తారు. సోషల్ మీడియా మేనేజర్కి మాక్సిమం వచ్చే సాలరీ 50,000 కన్నా రాదు. అంత తర్వాత వాళ్ళు కంపల్సరీ కనుక వేరే ఏదైనా స్కిల్ నేర్చుకుంటేనే వాళ్ళ సాలరీ పెరుగుతుంది కంపెనీలో కాదు తప్ప ఉట్టి పోస్టింగ్కి చేయాలి అది అని అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ కంపెనీ క్లయింట్ అంటే మనం ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ పేజ్ని హ్యాండిల్ చేసిన, ఒక 5 మిలియన్ ఫాలోవర్స్ పేజ్ ఉన్నది హ్యాండిల్ చేపించిన, లేకపోతే వారు వైరల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే 50,000-60,000 సాలరీ ఇస్తారు. లేకపోతే జస్ట్ ఫర్ దట్ మ్యాటర్ షెడ్యూల్ చేసి పోస్ట్ చేయడానికి తీసుకునే వాళ్ళకి ఏముండదు. గ్రాఫిక్ డిజైనర్స్కి వస్తే, గ్రాఫిక్ డిజైనర్స్కి ఫస్ట్ 2 ఇయర్స్లో 20,000-30,000 వరకు కూడా సాలరీస్ ఇస్తారనమాట. 20,000 ఇచ్చారు అని అంటే సెకండ్ ఇయర్లో ఆటోమేటిక్గా 30,000 వరకు కూడా వాళ్ళు జంప్ అయితే వెళ్తారు. గ్రాఫిక్ డిజైనర్స్ కనుక త్వరగా పికప్ చేసుకుంటే స్కిల్స్ 80,000-90,000 వరకు వాళ్ళ క్రియేటివిటీ చాలా అద్భుతంగా ఉంటే మాత్రం వాళ్ళని ఆపే వాళ్ళు ఎవ్వరు ఉండరండి ఇండస్ట్రీలో. ఈవెన్ ఏఐ టూల్స్ వచ్చినా కూడా వాళ్ళని ఎవరు ఆపలేరు. సో అట్లా ఇస్తారండి సాలరీస్. అండ్ లాస్ట్లో వీడియో ఎడిటర్స్కి ఏంటి అంటే మినిమమ్ ఇప్పుడున్న డిమాండ్లో 20,000 అనేది ఇస్తున్నారు. బట్ ఫస్ట్ 1 ఇయర్ నేర్చుకున్న ఫస్ట్ 1-2 ఇయర్స్లో మాత్రం 15,000, 12,000 నుంచి కూడా వీడియో ఎడిటర్స్ ఉంటారు. వాళ్ళకి బేసిక్స్ వస్తే 12,000, 15,000, 13,000, 20,000 ఇలా వస్తాయి సాలరీస్. వాళ్ళు కనుక ఒక 5, 6, 7, 8 ఇయర్స్ ఉంటేనే వాళ్ళకి 40, 50, 60,000 వస్తుంది. ఎందుకంటే వీడియో ఎడిటర్స్ చాలా అయిపోయారు, టూ మచ్ అయిపోయారు. కెమెరా వర్క్ చేసే వాళ్ళే వీడియో ఎడిటింగ్ చేస్తున్న వాళ్ళే 30,000కి కలిపి వస్తున్నారు అనమాట. అలాంటి సినారియో ఇప్పుడు మార్కెట్లో ఉంది. అందువల్ల వాళ్ళకి ఆ డిమాండ్ తగ్గింది. సిమిలర్గా కెమెరా వర్క్ వచ్చిన వాళ్ళకి కూడా మనము డిఫరెంట్ కెమెరా వర్క్స్ వచ్చిన వాళ్ళకి, స్టిల్ కెమెరా వర్క్ చేసే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి కానీ మనం డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి ఇవ్వచ్చు. లైక్ ఉట్టి కెమెరా అంతా మీరే ఎక్విప్ చేసి అంతా చేస్తే మామూలుగా పెద్ద పెద్ద ఛానల్స్లో 15,000-20,000 లోపలే ఇస్తారు. ఏదైతే మీరు విత్ కెమెరా విత్ ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్ మీది కాకుండా కెమెరా టీమ్కి ఉంటే 30,000, 35,000, 40,000 కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు. ఒకవేళ వాళ్ళు 6-7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు చాలా మంచి సినిమాటోగ్రఫీ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే వేరే స్కిల్స్ అకార్డింగ్ స్టిల్ కెమెరాకి అయితే 40,000 కన్నా ఎందుకు వెళ్ళదు అని అంటే స్టిల్ కెమెరాలో ఎక్కువ క్రియేటివ్ ఏమి ఉండదు. బట్ ఏదైనా వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ వర్క్స్ చేస్తే, చాలా బాగా చేస్తే వాళ్ళకి 80,000-90,000 సాలరీ కూడా వస్తుంది. సో ఇలా డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ సాలరీస్ ఉంటాయి. మెయిన్ అన్నిటి మీద స్కిల్ ఉండి అనలిటిక్స్ వచ్చి, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వచ్చి, ఎస్సీఓలో కరెక్షన్స్ వచ్చి, టీమ్ మేనేజ్మెంట్స్, ఆపరేషన్స్ వచ్చి, కెమెరా టీమ్ అర్థం చేసుకొని, వీడియో ఎడిటింగ్ అర్థం చేసుకొని, సోషల్ మీడియా అంటే సంబడి హూస్ లైక్ స్ట్రాటజిస్ట్ అంటే కంప్లీట్లీ నాలాగా బయట ఉండి కంప్లీట్లీ నేర్చుకున్న వాళ్ళకి దెర్ ఆర్ కంపెనీస్ హు ఆర్ పేయింగ్ 3 lakhs, 4 lakhs, 5 lakhs కూడా సాలరీస్ నెలకి ఇస్తారు. బట్ ఇంత ట్రావెల్ చేశాక ఇస్తారు. నేను కూడా స్టార్టింగ్లో ఉన్నప్పుడు 1-2 ఇయర్స్లో ఇవ్వమంటే 50,000తో స్టార్ట్ అయ్యేదాన్నేమో ఒకవేళ నేను జాబ్ చేశానంటే. సో నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ కలిపి చేశాను కాబట్టి నేను చాలా కంపెనీస్లో 2 రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను స్టార్టింగ్లో. కాబట్టి నాకు 75,000 నా లాస్ట్ పే చెక్ 1,10,000 ఉండింది. ట్రైనింగ్లో 65,000 ఉండింది. 70,000 ఉండింది, 65,000 క్రెడిట్ అయ్యేది. సో లేటర్ ఏం చేశాను నేను, ఆ సాలరీస్ అన్నీ ఆపిన తర్వాత నౌ వీఆర్ వెరీ గుడ్ ఈ ఆంటర్ప్రెన్యూర్షిప్లోనే మనకి స్కిల్ ఉంటుందని చెప్పి ప్రతి దాని మీద స్కిల్ డెవలప్ చేసుకొని ఓవరాల్ డిజిటల్ మార్కెటింగ్ హబ్ లాగా నేను క్రియేట్ అయ్యాను. కాబట్టి స్ట్రాటజీస్కి ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అందరికన్నా. సో లాస్ట్కి బీడిఎం వాళ్ళు కూడా అంటారు అనమాట. బీడిఎం వాళ్ళకి 20,000-25,000 ఇవ్వచ్చు. టెలికాలర్స్ కూడా అంతే 20,000-25,000 ఇవ్వచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే. లేదు అని అంటే 15,000 స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇవి అండి డిఫరెంట్ సాలరీస్ కరెంట్లీ మార్కెట్లో నడుస్తున్నాయి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వడం జరిగిందని అంటే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్, మేడం మేము డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోగానే మాకు ఎంత జీతాలు వస్తాయి, మేము ఏం చేస్తే ఫస్ట్ మాకు ఎంత జీతం వస్తుంది అని అడుగుతారు. సో మీకు చాలా క్లియర్గా అర్థం కావడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇవి ఏజెన్సీస్ వైజ్ మారుతాయి, ఇది లొకేషన్ వైజ్ మారుతాయి, ఇవి వేరే ఫ్యాక్టర్స్ని బట్టి కంపెనీస్ బట్టి కూడా మారుతాయి. అన్ని కంపెనీస్లో అన్ని ఫ్యాక్టర్స్ ఇలాగే ఉండాలి అనే రూల్ ఏం లేదు. ఇది పెద్ద డిస్క్లైమర్, నేను ముందే చెప్తున్నాను. మీరు చెప్పారు కదా మాకు అలాంటిది రాలేదు, మీరు 2 ఏళ్ళు కష్టపడితే ఇంత వస్తుంది అన్నారు, నాకు రాలేదు, ఏం చేయాలి నేను అని చెప్పి మళ్ళీ నా దగ్గరికి రావాకండి. వాళ్ళ నార్మ్స్ ప్రకారం వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారో వాళ్ళ వర్క్ నార్మ్స్ ప్రకారం అలా కూడా ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. సో జస్ట్ ఇట్స్ ఓవరాల్ పిక్చర్ అనమాట నేను మీకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ, నమస్కారం.